తెలియజేస్తున్నాను. ఏపీసీపీ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నుంచి మేము అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తున్నాం. నేను ఇప్పుడు మీడియా ముఖంగా ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఈరోజు భారతదేశంలో అలాగే అనేక రాష్ట్రాల్లో సనాతనం అనేటువంటి పేరుతో అనేకమైనటువంటి అక్రమాలు చేస్తున్నారు. క్రైస్తవులను దేశద్రోహులుగా చూపిస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను బీజేపీ ప్రభుత్వాన్ని, దాని యొక్క మిత్ర బృందాలు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, నేను అడిగేది ఏంటంటే, దేశంలో వైన్ షాపులు మూయించారా? భారతీయుల మీద మీకు బాధ్యత లేదా? దేశంలో ధూమపానాన్ని ఆపగలిగారా? దేశంలో ప్లాకార్డ్ కబ్స్ని ఆపగలిగారా? దేశంలో శాతబడులను ఆపగలిగారా? ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తుంది స్త్రీ పురుషుల వశీకరణం అంటండి. ఎంత మాట వినని ఆడవాళ్ళనైనా మీ వశం చేస్తామని పబ్లిక్గా న్యూస్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు. దాన్ని బంధించగలిగారా? తినే దాంట్లో మోసం, తాగే దాంట్లో కల్తీ, ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతుంటే హిందువులమంతా ఒకటని చెప్పి హిందువులను ఐక్యత చేసి హిందువుల డబ్బు దోచుకుంటూ హిందువులను క్రైస్తవుల మీదకి పురుగొలుపుతున్నారు. ఇది కేవలం వారి యొక్క రాజకీయమైనటువంటి సింహాసనాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నారు. క్రైస్తవుల పక్షంగా ఇటువంటి అన్యాయాన్ని నేనైతే ఖండిస్తున్నాను. అందరికీ వందనాలు.